హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలంటీర్ భద్రాని. ఈరోజు వచ్చేసి ఉచిత బోర్ల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం వల్ల మనకు కూడా కొద్దిగా మంచి మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. ఫ్రెండ్స్, ఉచిత బోర్ల గురించి ఈరోజు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఈరోజు మీకు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉచిత బోర్లు అంటే ఏమిటి? ఉచిత బోర్లు అంటే వైఎస్ఆర్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి రైతులందరికీ కలిసి ఉచిత బోరు వేయాలనే ఒక సంకల్పం అయితే అమలు చేయడం జరిగింది. అది రేపైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఉచిత బోర్లకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఉచిత బోర్లకు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము మరియు బ్యాంకు పుస్తకం అయితే ముఖ్యంగా కావాలి ఫ్రెండ్స్. ఈ 4 డాక్యుమెంట్స్. అలాగే వచ్చేసి ఒక రైతుకు 2.5 ఎకరాల పొలం ఉండాలి. అంటే ఖచ్చితంగా అయితే 2.5 ఎకరా పొలం ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే వచ్చేసి బ్యాంకు పుస్తకం ఉండాలి. ఇవి రెండే కాకుండా ఒక రైతుకు వచ్చేసి 2 ఎకరాల పొలం లేకుండా ఎడల ఆ రైతు కలిసి ఇంకొక పక్క రైతు కలిసి ఇద్దరు కంబైన్డ్గా కలిసి అయినా లేదా 3 రైతులు కలిసి అయినా బోర్కి అప్లై చేయవచ్చు. ఎలా అంటే ఒకవేళ ఒక రైతుకు వచ్చేసి 1 ఎకరా ఉండి ఇంకొక రైతుకు ఒక అర్ధ ఎకరా ఉండి ఇంకొక రైతుకు 1 ఎకరా ఉంటే ఇలా 3 రైతులు కలిసి 2 ఎకరాల లోపు ఉన్న రైతులు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి 1B అడంగల్. 1B అడంగల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 1B అడంగల్ అనేది మన సచివాలయంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పాస్బుక్ ద్వారా తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్జినల్ సర్టిఫికేట్. అసలు మార్జినల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మార్జినల్ సర్టిఫికేట్ అనగా మన రైతులకు సంబంధించి చిన్నకారు రైతుల లేదా పెద్ద హోదా రైతుల అని ఒక సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది మన సచివాలయంలో మన పాస్బుక్ ద్వారా అప్లై చేస్తే మనకు 1 ఎకరా లోపు ఉంటే చిన్నకారు రైతులని, 2 ఎకరాల పైన ఉంటే హోదా రైతులని ఒక మార్జినల్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ఈ మార్జినల్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ జలకళకు సంబంధించి ఉచిత బోర్లు అప్లై చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే వచ్చేసి రైతు భరోసా పొందిన పట్టాదారు పాస్ పుస్తకం. అంటే మన రైతుకి ఇంతకుముందు ఆల్రెడీ వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి స్కీమ్ ఉంది కదా, ప్రతి ఏటా 18,750 రైతు భరోసా అని. ఈ రైతు భరోసా పడిన పాస్ పుస్తకం సంబంధించిన వారైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే రైతు భరోసా పడిన వారికి భూమి లేనట్టు కదా. రైతు భరోసా పడి ఉంటే వారైతే ఈ ఉచిత బోర్లకు సంబంధించి ఎలిజిబుల్. అలాగే కండిషన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇంతకుముందే బోరు ఉండే వాళ్ళకి కొత్త బోరు వేయరాదు. అంటే ఆల్రెడీ ఒక రైతు వచ్చేసి బోరు ఉంది, ఆ రైతుకి ఇంకొక బోరు కావాలి. అలాంటి వారికైతే ఈ జలకళ అనేది నాట్ ఎలిజిబుల్. ఖచ్చితంగా అయితే రైతుకి ఎవరికనే రైతు ఉంటే ఆ రైతుకి ఇంతవరకు వైఎస్ఆర్ జలకళ సంబంధించి బోర్ అనేది లేకుండా ఉంటే ఆ రైతు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి బోరు ఉన్న రైతు అయితే నాట్ ఎలిజిబుల్. అలాగే వచ్చేసి కొత్త బోరు కావాల్సిన వాళ్ళు ఎవరికైతే బోరు వేయాలనుకున్నారో వారికైతే ఈ ఖచ్చితంగా 5 డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము మరియు బ్యాంకు పుస్తకము, 1B అడంగల్, మార్జినల్ సర్టిఫికేటు, ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే వచ్చేసి రైతు భరోసా పడినట్టుగా ఒక ప్రూఫ్, మనకు వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించిన ఒక స్టేట్మెంటు. ఈ 6 డాక్యుమెంట్స్ కానీ మన దగ్గర ఉంటే మనం వైఎస్ఆర్ సంబంధించి జలకళకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేస్తే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వారిని మనం కానీ అడిగితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఈ ఉచిత బోర్లకు సంబంధించి చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొంతమంది రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.